దీప కార్తిక్ డాక్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అప్పుడే డాక్టర్, మీ అమ్మకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చింది దీప, కానీ మీ కడుపులో బిడ్డని త్యాగం చేస్తే నీకు మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం లేదు అని చెప్తూ ఉంటే ఇద్దరు చాలా షాకింగ్గా వింటూ ఉంటారు. అప్పుడే దశరథం అక్కడికి వచ్చి, ఏంటి కడుపులో బిడ్డ గురించి మాట్లాడుతున్నారు, పాపకి ఏమైంది, కడుపులో బిడ్డకి ఏమైంది అని అడుగుతూ ఉంటే ఇంకా అందరూ సైలెంట్గా ఉండిపోతారు. ఏంట్రా చెప్పరా అని దశరథ దీపని కార్తిక్ని నిలదీస్తూ ఉంటే ఇంకా వాళ్ళిద్దరూ సైలెంట్గా ఉంటే, డాక్టర్ గారు ఏం జరిగిందో చెప్పండి అని దశరథ అడుగుతూ ఉంటాడు. ఇంకా డాక్టర్ కూడా అలాంటిదేం లేదు అని చెప్తూ ఉంటే, లేదు ఇప్పుడు మీరు చెప్తారా లేదా, చెప్పకపోతే మీ డాక్టర్ వృత్తి మీద ఒట్టు, వీళ్ళిద్దరికీ నిజం తెలిసినా వీళ్ళు నాకు చెప్పరు అని దశరథ అనడంతో ఇంకా డాక్టర్ చేసేదేమీ లేక, దీప మీ సుమిత్ర గారిని కాపాడడం కోసం తన బిడ్డని త్యాగం చేస్తుంది, సుమిత్ర గారికి ట్రీట్మెంట్ చేయాలి అంటే దీప కడుపులోని బిడ్డను చంపుకోవాలి అని చెప్పడంతో ఇంకా దశరథ చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు. ఇంకా అలా కాదు డాక్టర్ గారు, మీరు ఇంకేదైనా మార్గం ఆలోచించండి, తన కడుపులోని బిడ్డ చనిపోకుండా సుమిత్రకి కూడా ఏం కాకుండా వేరే మార్గం లేదా, ఇంకెవరితోనైనా మాట్లాడండి అంటే, నేను అందరినీ కనుక్కున్న తర్వాతే ఈ నిర్ణయం వాళ్ళకి చెప్పాను, దీపని నన్ను కార్తిక్ని ఒప్పించింది అని డాక్టర్ చెప్తూ ఉంటే దశరథ చాలా బాధపడుతూ చూస్తూ ఉంటాడు.